లెటర్ సిరీస్కి రిలేటెడ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మినిమం 1 మార్క్స్ మ్యాక్సిమం 1 to 2 మార్క్స్ రావడానికి పాసిబిలిటీ అయితే ఉందమ్మా. మనకి నెంబర్ సిరీస్ అయితే 1 to 5 అంటే మినిమం 1 మార్క్ మ్యాక్సిమం 5 ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. అక్కడ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది నెంబర్ సిరీస్కి రిలేటెడ్గా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుని వచ్చాం. నెంబర్ సిరీస్కి రిలేటెడ్గా మొత్తం 11 మోడల్స్ డిస్కస్ చేసాం. వాటిల్లో కంపల్సరీ 6 మోడల్స్ నేర్చుకోండి, మిగతా 4 వచ్చేసి ఆప్షనల్ చెప్పాం. అంటే మీకు బాగా ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు 11 మోడల్స్ చేయాల్సిందేనమ్మా. లేదు నాకు జస్ట్ 1 or 2 మార్క్స్ రిలేటెడ్గా సరిపోతుంది అనుకుంటే 6 మోడల్స్ ఎనఫ్. అయితే ఇక్కడ వచ్చేసి లెటర్ సిరీస్ కంప్లీట్ అయిన నెంబర్ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత లెటర్ సిరీస్ వచ్చేసి డెడ్ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మోడల్స్ మొత్తం మనకు కవర్ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఆ లెటర్స్కి రిలేటెడ్గా వే ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి ఆల్మోస్ట్ నెంబర్ సిరీస్లో ఏవైతే మాట్లాడామో అయ్యో వస్తాయి ఎక్సెప్ట్ బేసిక్స్ అంటే బేసిక్స్ మనం ఏం మాట్లాడామో లెటర్స్లో ఓవెల్స్, కాన్సోనెంట్స్, పెయిర్స్ ఇవి వస్తే మాత్రమే డైరెక్ట్గా చేయాలి. అదర్వైజ్ నెంబర్ సిరీస్లో ఎలా అయితే చేస్తున్నారో అలాగే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని లెటర్స్ ఇవ్వడం జరిగిందమ్మా, వీటిని ముందు ఐడెంటిఫై చేద్దాం. ఏ క్వశ్చన్ మార్క్ OI ఇవి ఏ లెటర్స్ అనేది మనకి లెటర్స్కి రిలేటెడ్గా ఐడియా ఉండి తీరాలి. ఎందుకంటే అవి ప్యూర్లీ ఓవెల్స్ ఇచ్చారు. ఓవెల్స్ వచ్చేసి స్టార్టింగ్ ఏతో స్టార్ట్ చేయలేదమ్మా. ఏతో స్టార్ట్ చేయకుండా ఎక్కడైతే ఈతో స్టార్ట్ చేశారు, రేపు ఎగ్జామ్లో ఈతో స్టార్ట్ చేయొచ్చు, ఐతో చేయొచ్చు, ఓతో చేయొచ్చు, యూతో చేయొచ్చు, వాళ్ళ ఇష్టం అమ్మా. ఎగ్జామినర్ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. అందుకోసం మనం ఏం చేసాం, బేసిక్స్లో ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తుంటారు. బేసిక్స్లో వచ్చేసి మనం ఈ డయాగ్రామ్ నోట్ చేసాం. క్లాక్ వైజ్లో సైక్లిక్గా AEIOU ఈ 5 ఓవెల్స్ ఇలా నోట్ చేసాము. బేసిక్స్లో ఇవి నోట్ చేసాం. ఇప్పుడు మనకి ఈతో స్టార్ట్ చేశారు కదా, ఈ చూడండి. ఈ తర్వాత నెక్స్ట్ ఓవెల్ ఏమి ఇచ్చారమ్మా, ఐ ఇచ్చారు. ఈకి నెక్స్ట్ ఓవెల్ వచ్చేసి ఐ ఇవ్వడం జరిగింది. కానీ మనకి ఇక్కడ వచ్చేసి ప్రాబ్లంలో ఈకి ఏ ఇచ్చారు. అంటే మనం ఏ డైరెక్షన్లో మూవ్ అయ్యాం, క్లాక్ వైజ్లో మూవ్ అయ్యాం. క్లాక్ వైజ్లో మూవ్ అయితే ఈకి రిలేటెడ్గా ఐ వస్తుంది. కానీ ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేశారమ్మా, ఈకి ఏ ఇచ్చారు. ఈకి ఏ అనే ఓవెల్ ఇవ్వడం అంటే మీనింగ్ ఏంటి, యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవడం జరిగింది. యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అయ్యారు. ఈకి రిలేటెడ్గా ఏకి రిలేటెడ్గా నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ తర్వాత ఓకి నెక్స్ట్ ఐ ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ ఏ ఓవెల్ మిస్ అవుతుందమ్మా, యు అనే ఓవెల్ మిస్ అవుతుంది. కాబట్టి దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ మనకి ఓవెల్స్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ పాయింట్ వాడి ఇష్టం అని చెప్పుకుందాం. ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవ్వచ్చు. దెన్ ఏదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అంటే సవ్య దిశలో కానీ లేదా అపసవ్య దిశలో కానీ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఇచ్చిన ఓవెల్ని బేస్ చేసుకుని వాడు సవ్య దిశలో ఇవ్వడం జరిగిందా లేదా అపసవ్య దిశలో ఇవ్వడం జరిగిందా అనేది మనం ప్రాబ్లం బేస్ చేసుకుని అబ్జర్వ్ చేయాలమ్మా. కాబట్టి అందుకోసం ఇలా నోట్ చేస్తే అంటే సైక్లిక్గా నోట్ చేసుకోగలిగితే టైం అనేది సేవ్ అవుతుంది. లేదు నేను కంటిన్యూస్గా AEIOUలోనే చేస్తానంటే ఇక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుందమ్మా. ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయినప్పుడు ఇదే ప్రాబ్లంని ఈతో స్టార్ట్ చేస్తే ఈకి రిలేటెడ్గా ఇలా వచ్చారు, ఇక్కడ కట్ అవుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. కాబట్టి ఈ మోడల్లో చేయడం అనేది కొంచెం డిఫికల్టీ అవుతుంది. అది సింగిల్ లెటర్ కాబట్టి ఇక్కడ ఓకే ఇలా రావచ్చు. ఇందాక ఎగ్జాంపుల్లో ఏం చేసాం, 2 ఓవెల్స్ కానీ 3 ఓవెల్స్ కానీ ఇవ్వచ్చు అని చెప్తున్నాం. అలా ఇచ్చినప్పుడు ఈ డైరెక్ట్గా అంటే రో వైజ్గా అడ్డు వరుసలో రాయడం అనేది అంత సజెస్టెడ్ మెథడ్ అయితే కాదు. మనం సర్కిల్గా నోట్ చేసుకోగలిగితే ఈజీగా ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందమ్మా. కాబట్టి ఓవెల్స్ ఇది డైరెక్ట్ ప్రాబ్లం, ఓవెల్స్ రిలేటెడ్గా డైరెక్ట్ ప్రాబ్లం బేసిక్స్లో నుంచి డైరెక్ట్గా ఇచ్చారు. దెన్ సెకండ్ వన్ అబ్జర్వ్ చేయడము. సెకండ్ వన్ వచ్చేసి ఇది డైరెక్ట్ ప్రాబ్లమా లేదా నెంబర్స్ ఇచ్చి నోట్ చేయాలా, ముందు ఐడెంటిఫై చేయాలమ్మా. అంతేగాని బ్లైండ్గా నెంబర్స్ నోట్ చేయకూడదు. బ్లైండ్గా నెంబర్స్ నోట్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఆన్సర్ రాదు, టెన్షన్ వచ్చేస్తుంది, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇది డైరెక్ట్ ప్రాబ్లమా, దాని నెంబర్ నోట్ చేయాలా, ఎలా చెప్పగలం అంటే మనకు ఆల్రెడీ కాన్సోనెంట్స్కి రిలేటెడ్గా క్లూస్ ఇచ్చాను. ఏమేం క్లూస్ ఇచ్చాం, ఒక 4 పేర్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పాను. ఏం పేరు, ఫస్ట్ DF కానీ లేదా HJ కానీ లేదా NP కానీ లేదా TV కానీ. ఎవరైనా బేసిక్ క్లాస్ మిస్ అయితే ఈ 4 పేర్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలమ్మా.
బేసిక్ క్లాస్ వినకుండా డైరెక్ట్గా మనం ఇక్కడికి వచ్చేస్తే ఈ 4 పేర్స్ని కాన్సోనెంట్స్కి ఐడెంటిఫికేషన్కి క్లూస్ ఇచ్చాను కాబట్టి అక్కడ ఆల్రెడీ మిస్ అయితే ఒకవేళ ఇది ఉపయోగపడుతుందని మళ్ళీ నోట్ చేశాను. డిఎఫ్ హెచ్జే ఎన్పిటివి వీటిలో ఏమైనా పేర్స్ ఇచ్చారేమో చూడండి. ఈ ప్రాబ్లంలో ఏం పేరు ఉంది? డిఎఫ్ ఒకటి రిపీట్ అయింది చూడండి, డిఎఫ్ ఒకటి రిపీట్ అవుతుంది. నెక్స్ట్ హెచ్జే రిపీట్ అవుతుంది. మనం ఏం మాట్లాడాం? ఆ 4 పేర్లో ఎనీ పేర్, ఆ 4 పేర్స్లో ఏ ఒక్క జాతి వచ్చినా సరే అది 100% కాన్సోనెంట్స్ అనే మాట్లాడుతున్నాం. ఆ 4 పేర్స్లో ఏ ఒక్క పేరు వచ్చినా సరే అది కాన్సోనెంట్స్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసాం. ఇదే ప్రాబ్లం కాన్సోనెంట్స్ డిఎఫ్ జిహెచ్, ఐ మిస్ అవుతుంది, జేకేఎల్ఎంఎన్ఓ, ఓ తీసుకుంటే దొరికిపోతామమ్మా. ఓ వచ్చేసి ఓవల్ వస్తుంది, అది కాన్సోనెంట్స్ కాదు. ఎంఎన్ఓ అంటే మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఓ ఇచ్చారు, అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ ఆప్షన్లో ఓ ఇచ్చారు అంటే ఫ్లోలో వెళ్ళిపోతే మనకి ఓ అనిపిస్తుంది. బట్ ఒరిజినల్గా కాన్సోనెంట్స్ అనే క్లూస్ 2 ఇచ్చారు. డిఎఫ్ అనే క్లూ ఇచ్చారు, హెచ్జే అనే క్లూ ఇచ్చారు. ఈ రెండింటిని బేస్ చేసుకుంటే నెక్స్ట్ ఎన్కి నెక్స్ట్ కాన్సోనెంట్ వచ్చేసి పి వస్తుందమ్మా. ఎన్కి నెక్స్ట్ కాన్సోనెంట్ పీగా తీసుకున్నాం కాబట్టి మనకి పి అనే ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్లో ఇచ్చారు. అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జస్ట్ టెంప్టింగ్ ఇచ్చాడు, అంటే చూడగానే మనం అది ఓక్ రిలేటెడ్గా అవుతుందేమోనని కొంచెం తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి అది అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి బేసిక్స్ వచ్చి ఉండాలి. కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం ఓవెల్స్ బేసిక్స్లో తీసుకున్నారు, సెకండ్ ప్రాబ్లం వచ్చేసి కాన్సోనెంట్స్ కూడా బేసిక్లో తీసుకున్నారమ్మ. కాబట్టి వీటికి నెంబరింగ్ ఏం నోట్ చేయలేదు, అబ్జర్వ్ చేయండి, నెంబరింగ్ ఏం నోట్ చేయలేదు, జస్ట్ అవి బేసిక్గా కాదో చెక్ చేసుకున్నాం. థర్డ్ ప్రాబ్లం చూడమ్మా. థర్డ్ ప్రాబ్లంలో కొన్ని లెటర్స్ ఇచ్చారు, ఇవి వచ్చేసి బేసిక్స్లో ఉన్నాయా లేదా? ఓవెల్స్ అయితే కాదు కన్ఫామ్. నెక్స్ట్ వచ్చేసి కాన్సోనెంట్సా, అన్ని కాన్సోనెంట్సో లేదో చూడండి, కాన్సోనెంట్సే ఇచ్చారు. కాకపోతే వాటి నెంబరింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఆర్ వాల్యూ 18 ఆల్రెడీ చెప్పాము, ఒకవేళ వచ్చి ఉంటే ఓకే, రాకపోతే ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. ఆర్ వాల్యూ 18, టీ వాల్యూ 20, నెక్స్ట్ 18 20, టీ వాల్యూ 20, ఈ వాల్యూ వచ్చేసి 22, వి వాల్యూ 22, ఎక్స్ వాల్యూ 24, ఎక్స్ వాల్యూ 24. ఇప్పుడు మనకి జెడ్ వాల్యూ వచ్చేసి 26, జెడ్ వాల్యూ 26. నెక్స్ట్ వన్ బి వాల్యూ, ఇప్పుడు 2 నోట్ చేయాలా 28 నోట్ చేయాలా? 100% 28 నోట్ చేయాలి. బేసిక్స్లో ఈ పాయింట్ కూడా డిస్కస్ చేసాం మనం, ఓకేనా? ఎందుకంటే మనకు ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఆ సిరీస్నే కంటిన్యూ చేయాల్సి వస్తుంది, బ్రేక్ చేయకూడదు. ఒక సిరీస్లో మనం వెళ్తున్నప్పుడు అదే సిరీస్ని కంటిన్యూ చేయాలి. ఇది ఏ సిరీస్ ఫాలో అవుతుందో అబ్జర్వ్ చేయడం నెంబర్స్లో 18, 20, 22, 24, 26, 28 అంటే ఈవెన్ నెంబర్స్ అనేది ఫాలో అవుతుంది. అదే లెటర్స్లో నోట్ చేస్తే మనకి జెడ్తో క్లోజ్ అవుతుందమ్మా, జెడ్తో లెటర్స్ క్లోజ్ అవుతుంది. మరలా సైక్లిక్గా రొటేట్ అవ్వాలి, మరలా సైక్లిక్గా రొటేట్ అయితే మనకి అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అందుకని నెంబరింగ్ అనేది ప్రిఫర్ చేయమంటున్నాం. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి మనకి 30. మరి 30కి రిలేటెడ్గా మనకి లెటర్ ఉందంటే ఆల్ఫాబెట్లో ఖచ్చితంగా డైరెక్ట్గా అయితే లేదు. డైరెక్ట్గా అంటే మీనింగ్ 1 to 26 లెటర్స్ వస్తాయమ్మా. లెటర్స్ వచ్చేసి 1 to 26 లెటర్స్ వస్తాయి. మరి 30కి లెటర్ ఎలా చెప్పాలి? ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడాం, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ 30కి లెటర్ కావాలి అంటే ఈ 30కి రిలేటెడ్గా నెంబర్ తీసుకుని లెటర్స్లో హైయెస్ట్ వాల్యూ ఏదమ్మా? జెడ్ని సబ్ట్రాక్ట్ చేయాలి అని మాట్లాడాం. జెడ్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. 30 - 26 అంటే 4 వస్తుందమ్మా. మరి 4కి లెటర్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఏ టు జెడ్లో 4కి రిలేటెడ్గా లెటర్ ఉంటుందంటే 4కి రిలేటెడ్గా లెటర్ ఏం తీసుకోవచ్చు అమ్మా? డి అనే లెటర్ తీసుకోవచ్చు. 4కి రిలేటెడ్గా డి తీసుకోవచ్చు. డి అనేది ఆప్షన్లో ఎక్కడన్నా ఇచ్చారో అబ్జర్వ్ చేయండి. డి అనే లెటర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చారు. కాబట్టి డైరెక్ట్గా మీకు నెంబరింగ్ వచ్చి ఉంటే ఇదంతా అవసరం లేదమ్మా. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నోట్ చేశాను, మీరు ఎగ్జామ్లో అయితే నోట్ చేయవసరం లేదు, డైరెక్ట్గా చెప్పవచ్చు. 18, 20, 22, 24, 26, 28, 30 వచ్చింది వాల్యూ అంటే ఆన్సర్ 30. 30కి లెటర్ నోట్ చేయాలి. మరి 30కి లెటర్ లేదు కాబట్టి ఏం చేస్తున్నారు? జెడ్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. 30 - 26 4 మీన్స్ డి. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనకి నెంబరింగ్ వస్తే ఈ ప్రాబ్లం వచ్చేసి 10 సెకండ్స్లో అయిపోతుందమ్మా. నెంబరింగ్ వచ్చి ఉంటే 10 సెకండ్స్. లేదు నాకు నెంబర్ రావట్లేదు, ఏ టు జెడ్లోనే చేస్తానంటే
అబోవ్ 1 minute పడుతున్నాము. అబోవ్ 1 minute అని టైం తీసుకుంటాం. ఎందుకని A to Z నోట్ చేయాలి, మరలా సైక్లిక్గా రొటేట్ అవ్వాలి, మరలా బ్యాక్ సైడ్ రావాలి. అలా వచ్చేసరికి మనకి టైం టేకింగ్. కాబట్టి మనకి బేసిక్స్ చెప్పిన పర్పస్ అదేనమ్మా. ఆ బేసిక్స్ అన్ని మీకు పర్ఫెక్ట్ అయి ఉంటే విత్ ఇన్ 10 secondsలో మ్యాక్సిమం 10 secondsలో ఆన్సర్ అనేది తీసుకురావచ్చు.